పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో పౌల్ట్రీ ఫామ్లో కూడా సుమారు 7,000 కోళ్లు కూడా మృతి చెందిన ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఏ కారణం చేత కూడా 7,000 కోళ్లు చనిపోయాయి అనేది మంది ఇంతవరకు కూడా నిర్ధారణ కాలేని పరిస్థితి కూడా ఉంది. పౌల్ట్రీ ఫాము ఆ యజమాని మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. వైద్యులు వచ్చి చూశారు. ఆ హైదరాబాద్ నుంచి కూడా జోనల్ డాక్టర్లు వచ్చి కూడా ఇక్కడ నుంచి దానికి సంబంధించిన బర్డ్స్కు సంబంధించిన రక్త నమూనాలు తీసుకువెళ్ళి కూడా అక్కడ ఆ ల్యాబ్లో చెక్ చేశారు. కానీ దేనివల్ల చనిపోయాయని మాత్రం ఇంతవరకు కూడా నిర్ధారణ కాలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సుమారు 4 లక్షల వరకు కూడా మాకు నష్టం వచ్చిందని కూడా రైతు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయా లేకపోతే వేరే కారణం వల్ల చనిపోయాయని కూడా రైతు ఆ దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారు మొత్తం కూడా 13,000 కోడి పిల్లలను తీసుకువచ్చిన క్రమంలో కూడా 7,000 కోళ్ళు కూడా ఆ మృతివాత పడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చనిపోయిన 7,000 కోళ్లను కూడా ఏదైతే జేసీబీ సహాయంతో కూడా గుంత తీసి మొత్తం కూడా పూడ్చివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైతు మాత్రము మొత్తం కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ప్రీమరీ ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టి ఉన్న ఇన్సూరెన్స్ సిబ్బంది కానీ ఎవరైనా వాళ్ళు ఆర్థిక సహాయం చేసి కూడా మమ్మల్ని ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పౌల్ట్రీ ఫామ్లో ఒకటేసారి 7,000 కోళ్ళు గత కొద్ది రోజుల వ్యవధిలోనే 7,000 కోళ్ళు చనిపోవడం కూడా చాలా బాధాకరం అని కూడా రైతు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పేరు బంటు మహేందర్, ఈ కోళ్ళ ఫార్మర్ని చెరుకుపల్లి. మేము ప్రీమియం కంపెనీ నుంచి పిల్లలు వేస్తాం. 2 ఇయర్స్ నుంచి సాస్తున్నాం. అయితే ఈ ప్యాచ్ మాకు చాలా నష్టం జరిగింది. 7,000 పిల్లలు చిల్లర చనిపోవడం జరిగింది. కంపెనీ వాళ్ళు డాక్టర్లని తీసుకొని వచ్చారు, చెక్ చేశారు, బ్లడ్ శాంపుల్ కూడా తీసుకొని హైదరాబాద్ తీసుకొని పోయారు. కానీ ఏం జబ్బు అనేది కూడా మాకేం చెప్పలేదు. గతంలో మాకు మంచిగానే ఉండే. ఈ కోళ్ళ ఫామ్ నడపడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉంది. 4 లక్షల చిల్లర లాస్ అయినాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు ఇస్తారో ఇరో తెలియదు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకెక్కడన్నా అయిందా మీ కోళ్ళ ఫామ్? పక్కన నర్సింగ్ నాగయ్య అని చెప్పి కొండకిందగూడెం, ఆయనది కూడా 8,000 పిల్లలు వేసారు. వాళ్ళు 10,000 షెడ్, 3,000 చిల్లర అట్లా 4,000 చిల్లర అట్లా చనిపోవడం జరిగింది. ఆయనది కూడా ఇదే కంపెనీ. మొత్తం పిల్లలు ఏ వయసులో ఎన్ని రోజులు అయితే తీసుకొచ్చి? 29 రోజులకు 29 రోజులు 1.6 అట్లా వచ్చినాయి. మంచి హెల్దీగా ఉండే, కానీ చాలా చనిపోవడం వల్ల మేము బాధపడుతున్నాం. చనిపోయిన కోళ్ళని ఎక్కడ జేసీబీ తోటి గుంట తీపిచ్చి గుంటలు వేసి పూడ్పించడం జరిగింది. లోకల్ పశు వైద్యాధికారులు కానీ ఎవ్వరు కానీ మా కాడికి రాలేదు. అసలు వాళ్ళు మమ్మల్ని అసలు అడగలే. ఇది ఏం వ్యాధి, బర్డ్ ఫ్లూనా ఇంకేదన్నా నిర్ధారణ? అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అక్కడ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అని చెప్పి అంటారు. కానీ మాకు ఆ నిర్ధారణ ఇంతవరకు అయితే ఎవరు ఏం చెప్పలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.